శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 5 నుంచి మే 11వ తారీఖు వరకు చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. కన్యారాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వారికి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో వచ్చేటప్పటికి కుజుడు, మరి అదేవిధంగా షష్టమంలో వచ్చేటప్పటికి ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి శనిగ్రహ సంచార రీత్యా పూర్తి సుఖాన్ని ఇవ్వడం జరుగుతుంది. శత్రు విజయాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కేతుగ్రహ సంచారం ఎప్పుడైతే ఇక రాశి వారికి జన్మరాశిలో జరుగుతుంటుందో ఏదైనా విషయం నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించడం అనేది జరుగుతుంది. సప్తమంలో రాహు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటలు పట్టింపులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అష్టమంలో ఉన్నటువంటి గురువు మంచి యోగ్యకారకమైనటువంటి స్థానంలోకి మారాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అన్నమాట. కానీ అష్టమంలో రవి సంచారం జరుగుతున్నప్పుడు, సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు ఈ వారం గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు, సెల్ఫ్ డ్రైవింగ్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గురువు ఇవ్వగలుగుతాడు. కానీ అష్టమంలో సప్తమంలో వచ్చేటప్పటికి పాపగ్రహాల సంచారం చేస్తున్నప్పుడు వైవాహిక జీవిత విషయాల్లో మరి ఎవరైతే జాయింట్ బిజినెస్లు ఉన్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం. మరి అదేవిధంగా అష్టమంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. అదేవిధంగా ధన సంబంధితమైన విషయాల్లో ధనక్షయకారకమైనటువంటి గ్రహం అన్నమాట. ధనక్షయకారకం అంటే డబ్బు అనేది ఖర్చు అవుతుంటుంది. ఆ ఖర్చును తగ్గించుకోవడానికి కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం. ఈ వారంలో డబ్బులు ఎక్కువగా పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా 1-2 సార్లు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంతాన సంబంధితమైన విషయాల్లో రాబోతున్నటువంటి కాలంలో వారికి ఎదుగుదల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది. సొంత గృహం కొనుగోలుకి ఒక ముడివికి రాగలుగుతారు. ఒక నిర్ణయం తీసుకుంటారు. దాని నిర్ణయానికి కట్టుబడి ఉండగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకి గురుగ్రహ అనుకూలత రీత్యా కొద్ది కష్టపడి చదవగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని బంధించి బయటకు రాగలుగుతారు. రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుజుడు సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు రాహుతో కొంచెం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు కాబట్టి కుజగ్రహ అనుకూలత కోసం సింధూరాన్ని ధరించినట్లయితే సరిపోతుంది.